బీసీ బిల్లులకి ఆమోదం తెలిపారు అనేటువంటి వార్తలు నిజంగా చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో అంటే కొన్ని గంటల క్రితం జరిగింది ఈ సంఘటన. సో దీనికి సంబంధించి రాజ్భవన్ వర్గాలే స్వయాన ఖండించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిజంగా శాసనమండలి శాసనసభలో 4 బిల్లులు ఓకే చేసుకుని గవర్నర్ వద్దకు పంపించారు. సో ఈ క్రమంలో 2 బిల్లుల్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడం జరిగింది. ఆ బిల్లులే మొత్తం తెలంగాణ స్థానిక ముఖ చిత్రం మారేలాగా నిజంగా అనిపించిందని అంటే కనుక ఇప్పుడు సంగారెడ్డి విషయానికి చూసుకుంటే కనుక 2 మున్సిపాలిటీలు చేరబోతున్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక పంచాయతీ అయితే ఏర్పడబోతోంది. సో తెలంగాణలో స్థానిక ముఖ చిత్రం మారింది గవర్నర్ ఆమోదంతో. సో పెండింగ్లో ఉన్న ఇంకా బీసీ బిల్లులు కావచ్చు, ఇటు పంచాయతీరాజ్, మరొకవైపు మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు ఏదైతే పంపించిందో రేవంత్ సర్కార్, ఆ బిల్లులు రెండాటిని కూడా ఇప్పుడు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో ఏదైతే అప్రూవల్ అయినాయో ఆ బిల్లుల పైన మనకి కొన్ని గంటల క్రితమే దీనికి సంబంధించి రాజ్భవన్ వర్గాల నుంచి ఒక క్లారిటీ కూడా వచ్చినటువంటి అంశంగా మనం చూడొచ్చు. సో బీసీ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారన్నటువంటి వార్తలను ఖండించిందనేటువంటి రాజ్భవన్ వర్గాలు ఈ మేరకు ఏ బిల్లులను లైన్ క్లియర్ చేశామో వివరణ కూడా ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే చట్టసభల్లో ఓకే చేసినటువంటి 4 బిల్లులను గవర్నర్ వద్దకు పంపగా కేవలం 2 మాత్రమే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలంగాణ స్థానిక ముఖ చిత్రం మారబోతోంది. గవర్నర్ ఆమోద ముద్రతో తెలంగాణ రాష్ట్రంలో అదనంగా మరో 2 మున్సిపాలిటీలు అలాగే ఒక పంచాయతీ రాబోతోంది. తెలంగాణలో 2 మున్సిపాలిటీలు, ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా మారబోతున్నాయి. అలాగే నల్గొండ జిల్లా హాలియా పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపేట కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. మరి దీనిపై గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిన అంశంగా చెప్పక తప్పదు. ఇక తెలంగాణలో 2 మున్సిపాలిటీలు, ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసేందుకు మార్గం క్లియర్ అయింది, మార్గం సుగమమైంది. వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ, శాసనసభల్లో ఆమోదించినటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపగా ఆయన వాటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మున్సిపల్ చట్టంలో కొన్ని సవరణలకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ 2 మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2025 బిల్లులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటుగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ కూడా, అలాగే నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపల్ పంచాయతీరాజ్ సవరణ చట్టాల బిల్లులకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించింది రేవంత్ సర్కార్. ఈ బిల్లులకు ఆయన గురువారం ఆమోదం తెలిపారు. అనంతరం సెక్రటరీ పాపిరెడ్డి దీనికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2025 బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. ఆపై దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించగా ఆయన దానికి ఆమోదం తెలపలేదు ఇప్పటి వరకు. కానీ గురువారం నాడు ఈ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారని, 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిపోయిందంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే రాజ్భవన్ వర్గాలు మాత్రం దీన్ని ఖండించాయి, సదరు వార్తల్ని కొట్టిపారేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో బీసీ వర్గాలకు 42% వరకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో మున్సిపల్ అలాగే పంచాయతీరాజ్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేత బిల్లుకు సవరణలు చేసింది. దీనికి తెలంగాణ అసెంబ్లీ ఆగస్టు 31న, శాసన మండలి సెప్టెంబర్ 1న ఆమోదం తెలిపాయి. ఆపై ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపగా ఆయన ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ వర్గాలు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తుండగా బీసీ సంఘాలు మాత్రం తక్షణమే ఈ బిల్లులకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి గవర్నర్ ఈ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.